न्यूज में आपका इस्तेमाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पे नजर, आप रखिए खबरनामे। नाज़रीन, खैर मकदम है। देखिए आज की अहम खबर। हमारे नुमाइंदे मोहम्मद जावेद की खास रिपोर्ट। हमारे चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें, फेसबुक इंस्टाग्राम पर फॉलो करना ना भूलें। ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే విధంగా, ప్రతిపక్షాలను అణచివేసే విధంగా ఇవాళ వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది. సాంప్రదాయాలకు విరుద్ధంగా, నియమాలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారే సభ లోపల ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలం, పరుష పదజాలం ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఇవాళ రోజు అదే పనిగా పెట్టుకొని, ఆ పని తప్ప మార్పు కోసం వచ్చినామన్నారు, స్వేచ్ఛా వాయువులు అన్నారు, కంచెలు తీసేసినామన్నారు. ఇవన్నీ కూడా బయట చెప్పే మాటలు. మరి ఆయన మాత్రం అదే పనిగా రోజు సభలో 4 వ్యంగ్య మాటలు మాట్లాడాలి, లేకపోతే పరుషజాలంతో తిట్టాలి. ఇదే పనిగా పెట్టుకొని ఇవాళ ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని మేము అనరానటువంటి భాష ఉపయోగించి ఇవాళ తిట్టడం జరిగింది. దానికి నిరసనగా మరి మాకు మైక్ ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారిని అడిగాం. మా సభ్యుడు, డిజగ్నేటెడ్ సభ్యుడు, చర్చ మీద మాట్లాడుతున్న సభ్యుడు కడియం శ్రీహరి గారు ఉన్నారు, వారికి ఇవ్వలేదు. ఎవరు మాట్లాడినా మా సభ్యులకు ఎవరికి ఇవ్వలేదు. కాకపోగా డిజగ్నేటెడ్ సభ్యులు కాకుండా ఉన్నటువంటి 4-5 మంది కాంగ్రెస్ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి మళ్లీ వారితో మళ్లీ తిట్టిపిచ్చే కార్యక్రమం పెడతా ఉన్నారు. అంటే కేవలం శాసనసభలో ఉన్న మైకు అధికార పక్ష సభ్యులు మమ్మల్ని తిట్టడానికే వాడుతున్నట్టుగా అగుపిస్తా ఉన్నది. అది తప్ప వేరే పని లేదు. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మా నిరసనను తెలియజేస్తాం.